ఓకే ఓకే స్టార్. ప్రస్తుతం మనం పర్వతగిరి మండల కేంద్రానికి సంబంధించి ఇస్లాబాద్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కవిత పోటీలో ఉన్నారు. అంటే వాళ్ళు ప్రజల్లోకి ఏది తీసుకెళ్లి వాళ్ళ గెలుపును సాధించుకుందామనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు మీ ఊరు చెప్పండి. నా పేరు ఇస్లావత్ కవిత. ఇస్లావత్ తండా మాది జీపీ, పర్వతగిరి మండలం, వరంగల్ జిల్లా. ఓకే. మేము పోయినసారి సర్పంచ్ నిలబడినప్పుడు సీసీ రోడ్లు చేసినాం. గతంలో మా సార్ సర్పంచ్. ఇప్పుడు లేడీస్ కి జెండా, అప్పుడు జనరల్ లేడీస్ కి వచ్చింది. సీసీ రోడ్లు పోయించినాం, మురికి కాలువలు చేపించినాం, లైట్లింగ్ మంచి ఇచ్చాడు, అన్ని చూసినాం. ఇక ఈ జనాలుగా మీరే ఉండాలని అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి నిలబడతామని. మా అభివృద్ధి మాకు గెలుపుకి తీసుకొస్తాంది. చేసిన పనులు అభివృద్ధి అన్ని పనులు మంచిగానే చేసినాం మేము. జనాలు మాతోటే ఉన్నాడు అందరూ. డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక అన్ని చేసినాం. గతంలో మీరు ఏ ప్రభుత్వం నుంచి మీరు సర్పంచ్ చేయడం జరిగింది? ఇప్పుడు ఏ ప్రభుత్వం నుంచి మీరు సర్పంచ్ పోటీ చేస్తున్నారు సతీమణి? ఫస్ట్ మొదటి ఇస్లాబాద్ తండా గ్రామ పంచాయతీ మొట్టమొదటి గ్రామ పంచాయతీ. అందులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మొదటి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మా తండా గ్రామ అభివృద్ధికి ఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. దౌలత్ నగర్ నుండి, రెడ్లవాడ నుండి, పర్వతగిరి నుండి ఏ మండలం నుండి వచ్చినా ఒక్క రోడ్డు చక్కగా లేదు. విద్యార్థులు చదువుకోవడానికి పోయినా ఒక అంబులెన్స్ రావాలన్నా, వెహికల్స్ ఉన్నా చాలా ఇబ్బందులు పడేది. లాస్ట్కు ఏమైంది, మన తండాలకు ఎవరు పట్టించుకుంటలేరు అనే కాన్సెప్ట్ తోటి నేను మొదటి సర్పంచ్గా గెలిచిన తర్వాత మొట్టమొదటి సీసీ రోడ్లు పనులు ప్రారంభించాను. తర్వాత R&B వాళ్ళతోటి, ఇంజనీరింగ్ వాళ్ళతోటి, ఎమ్మెల్యే గారితో చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కంకణం కట్టి శ్రీకారం చుట్టి ఈ తండా అభివృద్ధి పనులు మొదలు చేయటం జరిగింది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు 2-3 ఉంటే దాదాపు 40 మంది పిల్లలతోటి, నా 2 పిల్లలతోటి కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం జరిగింది. తర్వాత బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇక్కడ అందరూ మా ఇస్లాబాద్ తండా పెద్దది, ఇక్కడ విలేజ్. ఇక్కడ నుండి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్డు, మురికి కాలువలు, వీధి దీపాలు, ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్గా అన్ని 80% పనులు జరిగింది. కాబట్టి అందులో భాగంగా మంచి పనులు జరిగింది. మళ్ళీ అతనే రావాలని ఇక్కడ చాలామంది నాకు సపోర్టు, యువకులు, నాయకులు చాలామంది అందరి సపోర్ట్ తోటి మళ్ళీ అవకాశం మీరు ఉంటేనే ఈ గ్రామం కొంచెం అభివృద్ధి చెంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళు అదే బాటలో నడుస్తారు. మొదటగా అని నేను భావించి వాళ్ళ మీద నమ్మకంతో, నా మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం నన్ను మళ్ళీ వచ్చింది. ఓకే. గతంలో కూడా తను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్గా ఎన్నికవడం, ఎన్నికైన 5 ఏళ్లలో గ్రామానికి సంబంధించిన మినిమం 80% వర్క్స్ అనేవి కంప్లీట్ చేసిండు. ఎందుకంటే సీసీ రోడ్లు కావచ్చు, ట్రాన్స్పోర్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏ గ్రామాన్ని చూసుకున్నా కూడా. కాబట్టి ట్రాన్స్పోర్టింగ్కి సంబంధించిన రోడ్లు, వీధి దీపాలు లాంటివి కానీ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మరి వాళ్ళు ఏ కారణం చేత మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది. అయినా కూడా ప్రజలు కూడా వాళ్ళు పార్టీని చూడకుండా ఆ వ్యక్తులను చూసి మళ్ళీ మీరే నిలబడాలి, మీరైతేనే మళ్ళీ అభివృద్ధి అనేది జరుగుతుంది, ఆయనతో మిగిలిపోయిన వర్క్స్ కూడా మీ వల్లనే కంప్లీట్ అవుతాయి, వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో అనే ఆలోచనలో వారినే ప్రజలు వెంటుండి ముందుకు నడిపిస్తున్నారని, మా గెలుపుకు కూడా పూర్తి సహకారం అందిస్తున్న ప్రజలని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో